ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారపలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేసి ఆ తర్వాత ఈ వారం యొక్క విషయాల గురించి మాట్లాడుకుంటూ అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలన చేసి దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా కార్యక్రమాన్ని ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆదివారం 18వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం తిథి అమావాస్య రాత్రి 1:18 వరకు, తదుపరి మాఘ శుద్ధ పాడ్యమి. నక్షత్రం పూర్వాషాఢం ఉదయం 10:42 వరకు, తదుపరి ఉత్తరాషాఢం వర్జ్యం రాత్రి 7:14 నుంచి 8:55 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:15 నుంచి 4:59 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవు. ఈరోజు విచిత చొల్లంగి అమావాస్య. ప్రధానం కూడా అమావాస్య అనగానే ఇది పితృదేవతలకు సంబంధించినటువంటి తిథిగా మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఈరోజు ఏమాత్రం అవకాశం ఉన్నా జాతకంలో పితృదోషాలు లాంటివి ఏదైనా ఒకటి తొలగిపోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతల యొక్క ఆరాధన యథాశక్తిగా చేయడం, వారి పేరు మీద అన్నదానం చేయడం అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల గురించి మాట్లాడుకుందాం. 18వ తారీఖు ఆదివారం చొల్లంగి అమావాస్య, 19వ తారీఖు సోమవారం నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. శ్యామల నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. 23వ తారీఖు శుక్రవారం వసంత పంచమి పండుగ. ప్రధానంగా కూడా 19వ తారీఖు సోమవారం నుంచి మనకు మాఘమాసం ప్రారంభమవుతుంది కదా. ముఖ్యంగా మాఘమాసం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మాఘమాసంలో సూర్యోదయానికన్నా ముందే లేచి ఆచరించే స్నానాలకు విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మఖా నక్షత్రం పౌర్ణమి తిథి ఏర్పడే మాసాన్ని మాఘమాసంగా మనం చెప్తుంటాము. ముఖ్యంగా జాతకంలో కేతుగ్రహ దోషం ఎవరికైనా అధికంగా ఉంటే అటువంటి వారు ఈ మాఘమాసంలో కేతుగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా 23వ తారీఖు శుక్రవారం వసంత పంచమి. ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజు మనం శ్రీ పంచమి వసంత పంచమిగా జరుపుకుంటాము. ఈరోజు ఏం చేయాలి అంటే సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. ఒక వ్యక్తి చదువులో చక్కగా రాణించాలన్నా, చదువుకున్న చదువు ఆ వ్యక్తికి చక్కగా ఉపయోగపడాలన్నా, జ్ఞానం కావాలన్నా, వాక్శుద్ధి కావాలన్నా, తెలివితేటలు కావాలన్నా అవన్నీ కూడా ఎవరయ్యా మనకు ప్రసాదిస్తారంటే సరస్వతి అమ్మవారు. అందున 23వ తారీఖు శుక్రవారం శ్రీ పంచమి వసంత పంచమి కాబట్టి కేవలం చదువుకునేటువంటి విద్యార్థులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానం కావాలి. కాబట్టి ఆ శుక్రవారం రోజు ప్రత్యేకంగా అమ్మవారిని, ముఖ్యంగా అంటే సరస్వతి అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించే ప్రయత్నం చేయడం అందరికీ కూడా చాలా మంచిది. అమ్మవారిని పుస్తక రూపంలో పూజిస్తుంటామండి. కాబట్టి విద్యార్థులైతే వాళ్ళ స్టడీస్కి సంబంధించిన పుస్తకాలు పెట్టి ఈరోజు ప్రత్యేకంగా పూజిస్తారు. మిగిలిన వారందరూ కూడా మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని భారతం, రామాయణం, భాగవతం, గురుచరిత్ర ఇటువంటి వాటిని కూడా పూజావందలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూజిస్తే, అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని పఠిస్తే, అమ్మవారిని యథాశక్తిగా పూజించి అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనకు ప్రాప్తిస్తాయి. కేవలం విద్యార్థులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి, తెలివితేటలు కావాలి, వాక్శుద్ధి కావాలి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా కూడా సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన యథాశక్తిగా చేస్తే ఈ సంవత్సరం కాలం పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ప్రాప్తిస్తుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక నవగ్రహ సంచారం ఒకసారి ముఖ్యంగా పరిశీలించేద్దాం. ఈ వారం అంటే 18వ తారీఖు జనవరి నుంచి 24వ తారీఖు జనవరి వరకు ఉన్న గ్రహ సంచారం. ఈ వారం మిథున రాశిలో గురుడు, సింహంలో కేతువు, మకరంలో రవి, బుధ, కుజ, శుక్రులు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. అలాగే ధనుస్సు, మకరం, కుంభం, మీనరాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ మకర రాశిలో చాతుర్గ్రహ సంచారం ఏదైతే ఉందో 4 గ్రహాల యొక్క సంచారం ఈ వారం కూడా కొనసాగుతుంది. దీని ప్రభావం మనందరి మీద కూడా కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ద్వాదశ రాశుల వారికి ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి, పాటించాల్సిన పరిహారాల గురించి విపులంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం ఉత్సాహంగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న
కొన్ని సమస్యలను ఈ వారం నేర్పుగా పరిష్కరించుకుంటారు. చిరకాల పరిస్థితులను కూడా ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఊహించిన రీతిలో మంచి అవకాశం లభిస్తుందని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా చూస్తే గత వారం కంటే కూడా ఈ వారం మేషరాశి వారికి కాస్త మెరుగ్గా ఉంటుంది. ధనప్రాప్తి అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తగ్గుముఖం పడతాయి. కుటుంబ పరంగా చూస్తే బంధువుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని ఈ వారం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఈ వారం విందు వినోదాల్లో కూడా అధికంగా పాల్గొంటారు. సంతాన పరంగా చిక్కులు సమస్యలు లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇక స్థిరాస్తి వివాదాలు కానీ లేదా కోర్టు కేసులు లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఇక నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నత స్థాయికి చేరుకోవాలి, మంచి ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. తమ బాధ్యతల మీద ఉద్యోగస్తులు ఏమాత్రం కూడా రాజీ పడే ప్రయత్నం చేయరు. వైద్య, క్రీడ, కళారంగం వారికి కూడా ఈ వారం మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారు విదేశీ ప్రయాణాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు ఈ వారం తీసుకోవాల్సి వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది. మహిళలకు ఇంటా బయట విశేష గౌరవం లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ వారం చెప్పదగిన చిన్న సూచన, ఆది, శుక్ర, శనివారంలో మానసిక భయం కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని అధిగమించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఎంత ఎక్కువగా చేస్తే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. గోచార గ్రహ సంచార రీత్యా వృషభ రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఏదైతే కార్యక్రమం ఈ వారం ప్రారంభం చేస్తారో అటువంటి కార్యక్రమంలో విజయం సాధిస్తారు, సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. పలుకుబడి కూడా బాగా అధికమవుతుంది. విద్యార్థులకు కూడా ఈ వారం అనుకూల ఫలితాలు సాధిస్తారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే గతం కంటే కూడా ఈ వారం వీరికి మెరుగ్గా ఉంటుంది. పొదుపు పథకాలలో చేరడమే కాకుండా ఖర్చులు సైతం తగ్గించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ఈ వారం అంతా కూడా ఆహ్లాదకరంగా గడుపుతారు. సోదరులు, బంధువుల నుంచి సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. వివాహ ప్రయత్నాలను కూడా ఈ వారం మీరు ముమ్మరం చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలు సాగిస్తారు. స్థిరాస్తి విషయంలో ఎదురయ్యే సమస్యలను కూడా అధిగమిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు సమకూరుతాయి. దీనివల్ల వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. భాగస్వాములతో గొడవలు లాంటివి ఏదైనా ఉంటే తగ్గుముఖం పడతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మంచి హోదాలు లభించే అవకాశం అధికంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఈ రాశి ఉద్యోగస్తులు ఈ వారం సంపాదిస్తారు. రాజకీయవేత్తలకు పదవీయోగ సూచనలు. టెక్నికల్ రంగం వారు సమయస్ఫూర్తిగా వ్యవహరించి తమ బాధ్యతలను జాగ్రత్తగా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మహిళలు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి మహిళలు ఈ వారం విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, ఆది, సోమ, మంగళవారాల్లో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం, లింగాష్టక స్తోత్రాన్ని పాటించడం ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు ఎంత త్వరితగతిన పూర్తి చేద్దాం అనే ప్రయత్నం చేసినా అవి మరింత నెమ్మదిగా సాగుతాయి. కానీ ఏదో ఒక విధంగా వాటిని పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అందే ఒక ముఖ్యమైన వార్త వీరికి చాలా ఊరట కలిగిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే అంచనాలకు తగినంతగా ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగుతాయి. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఈ వారం బాగా కృషి చేస్తారు. సంతాన పరంగా ముఖ్యంగా ఈ రాశి తల్లిదండ్రులు శుభవార్తలు అందుకుంటారు. కొన్ని వేడుకల నిర్వహణపై కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కూడా జరుపుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించి నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. విలువైన ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు క్రమేపీ కూడా పుంజుకుంటాయి. మంచి లాభాలు సంపాదిస్తారు. ఇక నూతన వ్యాపార ప్రారంభానికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అదనపు బాధ్యతలతో ఎవరైతే బాగా ఉక్కిరి బిక్కిరవుతున్నారో అటువంటి వారు అదనపు బాధ్యతల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామిక, రాజకీయ రంగం వారికి కూడా ఈ వారం అంతా ఉత్సాహంగా గడుస్తుంది. కళారంగం వారు శుభవార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు ముఖ్యంగా ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలతో ఆలోచనలతో ముందుకు సాగి అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తారు. మహిళలకు భూ సంబంధిత వ్యవహారంలో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, మంగళ, బుధ, గురువారాల్లో వీరికి
వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది, బాధ్యతలు కూడా అధికమయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజ బాధ్యతలపై కూడా దృష్టి సారిస్తారు. సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విపరీత పోకడలకు సంబంధించి ప్రశ్నలు కూడా సంధించే ప్రయత్నం చేస్తారు. ఇక విద్యార్థులు కూడా ఆశించిన ఫలితాలు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. దీనివల్ల ఎటువంటి అవసరాలు ఎదురైనా తట్టుకుంటారు. అదేవిధంగా బంగారం కొనాలన్న కోరిక కూడా వీరికి అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగడం వల్ల కూడా ఈ వారం ఈ రాశి వారు కాస్త ఊరట చెందుతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు కూడా తెరపడుతుంది. మనసులో ఉన్న భావాలను తమ జీవిత భాగస్వాముతో కానీ లేక కుటుంబ సభ్యులతో కానీ వెల్లడించేందుకు ఏమాత్రం కూడా ఈ వారం సంకోచించే ప్రయత్నం చెయ్యరు. ఇక ఎవరైతే భూ సంబంధిత వివాదాలతో ఇబ్బంది పడతారో అటువంటి వారికి సమస్య తీరే అవకాశం ఉంది కాబట్టి కృషి చేయడం కూడా చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. బ్యాంకు రుణాలు కూడా చేతికందే అవకాశం ఈ వారం ఈ రాశి వారికి అధికంగా ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు విధుల్లో ఎదురవుతున్న ప్రతిబంధకాలన్నీ కూడా తొలగుతాయి. ఇటువంటి బాధ్యత అప్పగించిన పట్టుదలతో పూర్తి చేస్తారు. వైద్య, క్రీడ, పారిశ్రామిక రంగం వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. టెక్నికల్ రంగం వారు గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని అడుగు ముందుకు వేస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, బుధ, గుర, శుక్రవారాల్లో ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యవహారాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సూర్యాష్టక స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారు చేసే పనులు కాస్త మందకొడిగా సాగినా ఎట్టకేలకు కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. అవసరాలకు ఏమాత్రం లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. అదేవిధంగా ఈ వారం డబ్బు ఎంతో కొంత పొదుపు చేయాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. కుటుంబపరంగా వస్తే బంధువులతో చక్కగా సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో ఉత్సాహవంతమైన వాతావరణం ఈ వారం నెలకొంటుంది. ఎవరైతే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. కోర్టు వివాదాలు ఏమన్నా కూడా బయటపడతారని చెప్పొచ్చు. ఈ వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు ఈ వారం ఉత్సాహంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించే వైపుగా ఆలోచిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఊహించని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. పై స్థాయి అధికారుల యొక్క ప్రశంసలు కూడా ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులు అందుకుంటారు. పారిశ్రామిక, క్రీడ, వైద్య రంగం వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. టెక్నికల్ రంగం వారికి ఊహించని అవకాశాలు తలుపు తడతాయి. మహిళలకు ఇంటా బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, ఆది, శుక్ర, శనివారంలో ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. అగ్రిమెంట్లు కూడా వాయిదా వేసుకోవాల్సిన సందర్భాలు కొన్ని ఎదురవుతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రతినిత్యం చేయడం, హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యరాశి వారు తమ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను ఏ విధంగా అమలు చేయాలా అన్నట్టుగా ఆలోచిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. విద్యార్థులు నూతన కోర్సుల్లో ప్రవేశిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు కొంతవరకు చేతికంతుంది. ఖర్చులను తగ్గించుకుంటూ, ఖర్చులను తట్టుకుంటూ ఈ వారం వీరు ముందుకు సాగుతారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా సఖ్యంగా ఉండే ప్రయత్నం ఈ రాశి వారు చేస్తారు. శుభకార్యాలు నిర్వహించేందుకు కూడా సన్నద్ధమవుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే తీరే అవకాశం ఉంది. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి కూడా ఒక తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అదేవిధంగా నూతన భాగస్వాములతో చేయి కలిపే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ సత్తాను చాటుకొని విజయాలు సాధిస్తారు. కళారంగం వారు, పారిశ్రామిక రంగం వారు కూడా వార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు నూతన విధానాలతో తమ పనులన్నీ కూడా పూర్తి చేసి అందరినీ కూడా ఆశ్చర్యపోయేలా చేస్తారని చెప్పవచ్చు. మహిళలకు గృహ సమస్యల క్రమేపీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, ఆది, సోమ, మంగళవారంలో ఖర్చులు అధికంగా ఉంటుంది.
ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించడం, రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు చేపట్టిన కార్యక్రమాలు చకచక్యంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఆత్మీయుల యొక్క ఆదరణ, ప్రేమను కూడా పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతారో అటువంటి వారు కూడా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము అకస్మాత్తుగా చేతికంతుంది. రుణ భారాలు కూడా చాలా వరకు తగ్గుతాయని చెప్పొచ్చు. ఖర్చులను తగ్గించుకునేందుకు ఇవాళ మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. కుటుంబపరంగా చూస్తే బంధువుల యొక్క ప్రేరణతోటి, ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సమస్యలు ఎదురైన సోదరుల సాయంతో అధిగమిస్తారు. ఇక ఇల్లు, వాహనం లాంటివి కొనుగోలు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో ఎదురవుతున్న ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి. మంచి లాభాలు సంపాదించుకుంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కోరుకున్న మార్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. సహచరులు కూడా కొంతవరకు వీరికి సహాయాన్ని అందిస్తారు. రాజకీయ, పారిశ్రామిక రంగం వారు, క్రీడా రంగం వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారు చేస్తున్న ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన సోమ, మంగళ, బుధవారాల్లో నూతన సమస్యలు, బంధువులతో తగాదాలు పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రారంభం చేసే కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. కీలక నిర్ణయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటారు. ఆప్తుల నుంచి కూడా పిలుపు అందుకుంటారు. కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. సమాజంలో పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం ఆశాజనకంగానే ఉంటుందని చెప్పొచ్చు. రుణాలు సైతం తీర్చడానికి కొన్ని మార్గాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. కుటుంబపరంగా వస్తే సోదరులు, సోదరీమణులతో వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే సర్దుబాటు అవుతాయి. బంధువులు ఇంటికి రావడం వల్ల హడావిడిగా గడుపుతారు. కొన్ని వేడుకలు కూడా వీరి ఇంట్లో నిర్వహించే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు బేరసాగరాలు కూడా ఈ వారం కొనసాగిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్నంత లాభాలు చేతికందే అవకాశం ఉంది. భాగస్వాముల నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో ఈ వారం చిక్కులు ఎదురైనప్పటికీ తప్పకుండా కూడా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. టెక్నికల్ రంగం వారికి నూతన అవకాశాలు కొన్ని లభిస్తాయి. నూతన అంశాలను కొన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. మహిళలకు మానసిక అశాంతి పూర్తిగా ఈ వారం దూరం అవుతుందని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం చెప్పదగిన సూచన సోమ, మంగళవారాల్లో శుభవార్తలు అందుకుంటారు. ముఖ్య నిర్ణయాలు కూడా కొన్ని తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ శివారాధన చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి యొక్క ఆలోచనలు ఈ వారం అంతా కూడా కార్యరూపం తలుస్తాయి. ఇంతకాలం పడ్డ కష్టం ఫలించడం వల్ల సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు కొంత ఆలస్యమైన అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. ఇక బంధువులతో విభేదాలు లాంటివి ఏదైనా ఉంటే కూడా సర్దుబాటు చేసుకుంటారు. వివాహానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇక సోదరవర్గం వారితో కూడా ఉత్సాహంగా ఈ వారం గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కోర్టులో నలుగుతున్న వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కార దశకు చేరుకుంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వ్యాపార విస్తరణలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులకు మంచి హోదాలు లభిస్తాయి. అదేవిధంగా గతంలో విధుల్లో జరిగిన పొరపాట్లను ఉద్యోగస్తులు ఈ వారం సరిదిద్దుకుంటారు. వైద్య, పారిశ్రామిక రంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, టెక్నికల్ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దీనివల్ల నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు స్థిరాస్తి వివాదాలు ఉంటే సమస్యపోతాయి. క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కూడా చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన మంగళ, బుధ, శుక్రవారంలో కుటుంబ పరమైన ఒత్తిడులు, స్నేహితులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పరిహార విషయానికి వస్తే లలిత అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. గోచార గ్రహ సంచారరీత్యా మకర రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ప్రధానంగా కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. వీరి ఓర్పును పరీక్షిస్తాయి అని చెప్పవచ్చు. విద్యార్థులకు మాత్రం కొంత ఊరట లభించే సమయంగా చెప్పవచ్చు.
పలుకుబడి బాగా కూడా పెరుగుతుంది. 10 మంది కూడా వీరిని గౌరవిస్తారు. దూర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యుల నుంచి లేక బంధుమిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. అనుకోని విధంగా ఒక వ్యక్తి వీరికి సహాయాన్ని కూడా ఈ వారం అందిస్తారు. ఆర్థిక పరంగా వస్తే పేరుకుపోయిన మొండి బాకీ లాంటివి ఏదైనా ఉంటే అది చేతికందే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిది. అదేవిధంగా పొదుపు చర్యల్లో భాగంగా ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి, ఏ విధంగా డబ్బు దాచిపెట్టాలన్న వైపుగా ఈ వారం ఎక్కువగా వీరు ఆలోచిస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా బంగారము, వెండి ఇటువంటి వాటి మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తారని చెప్పొచ్చు. కుటుంబ రంగం వస్తే కుటుంబ సభ్యులు వీరితో ప్రేమగా మసలుకుంటారు. కుటుంబ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వివాహ ప్రయత్నాలు కూడా కార్యరూపం దాలుస్తుంది. ఇక చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, భూములు కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక వస్తుంది. కోర్టు వివాదాలు సైతం పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకోని లాభాలు సంపాదిస్తారు. పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఆటుపోట్లన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. వైద్య, క్రీడ, రాజకీయ రంగం వారు చేసే ప్రయత్నాల్లో చక్కటి పురోగతి కనిపిస్తుంది. టెక్నికల్ రంగం వారికి గత కొంతకాలంగా ఉన్న పని ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల ప్రశాంతంగా గడుపుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతో చక్కటి సఖ్యత ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఆది, బుధ, గురువారాల్లో ఊహించని ప్రయాణాలు, స్నేహితులతో విభేదాలు నెలకొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఉంచడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే గణేశాష్టక స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఒక దీర్ఘకాలిక సమస్య అనుకూలంగా పరిష్కారం అవుతుంది. స్నేహితుల సాయంతో ముఖ్యమైన పనులన్నీ కూడా చక్కదిద్దుతారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. విద్యార్థులకు కూడా ఊరట కలిగించే సమాచారం ఒకటి అందుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికంతుంది. రుణ బాధలు కూడా తగ్గుముఖం పడుతుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులందరూ కూడా వీరి మాటని శిరోధార్యంగా భావిస్తారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. సంతానపరంగా ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు, సమస్యలు కూడా తగ్గుముఖం పడుతుంది. ఎవరైతే వాహనాలు, విలువైన బంగారు ఆభరణాలంటూ కొనాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారి కోరిక వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వామ్య వ్యాపారాలు క్రమేపీ కూడా ఈ వారం పుంజుకుంటాయి. అదేవిధంగా నూతన పెట్టుబడులు కూడా ఈ వారం మీరు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం నూతన ఉత్సాహంతో కొనసాగుతుంది. ఉద్యోగస్తులకు చక్కటి గుర్తింపు కూడా ఈ వారం అధికంగా లభిస్తుంది. రాజకీయవేత్తలు, క్రీడారంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. కళారంగం వారికి సన్మానాలు, సత్కారాలు, టెక్నికల్ రంగం వారికి పట్టుదల పెరుగుతుంది. ప్రాజెక్టు పనులు చేపడతారు. మహిళలకు చక్కటి పురోగతి ఈ వారం ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన మంగళ, శుక్ర, శనివారాల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సోదరులతో కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంచడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామస్మరణ ఈ వారం యథాశక్తిగా చేస్తూ వీలుంటే శ్రీకృష్ణాష్టక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. ఈ వారం మీన రాశి వారు ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ప్రముఖులతోటి సమావేశమవుతారు. నిరుద్యోగులు కూడా సువార్తలు అందుకుంటారు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం బాగా కూడా పెరుగుతుంది. దీనివల్ల సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా ఊహించని రీతిలో కొంత పొదుపు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యుల చేయూతతో ముందడుగు వేస్తారు. వారి యొక్క మనస్తత్వాన్ని, ఆలోచన విధానాన్ని గుర్తించి దానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. వాహనాలు, స్థలాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. భాగస్వాములతో విభేదాలు ఏమంటే తొలగించుకుంటారు. ఉద్యోగస్తులకు ఈ వారం ఉద్యోగ జీవితంలో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. కళారంగం వారికి గౌరవ పురస్కారాలు, మహిళకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి కొన్ని మార్పులు, చేర్పులు ఉండవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన బుధ, గుర, శుక్రవారాల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నూతన ఒప్పందాలు వాయిదా పడతాయని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రాశిగా చెప్పవచ్చు. వినాలుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహ సంచారచ్చ ఈ వారం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారపరాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.